కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ మరి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా తరలివెళ్తున్నారు. ర్యాలీలో ఎంపీ కొనకళ్ల నారాయణ, జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ నామినేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫణి లైవ్ లో అందిస్తారు. ఫణి, స్వాతి, ఇప్పటి వరకు ఒక పండగ వాతావరణం, దాదాపు 30,000 మంది కార్యకర్తల నడుమ రాధా ర్యాలీ అంటూ నడిచింది. గన్నవరం వీధులు మొత్తం కూడా రాధా నామినేషన్కి వెళ్ళడానికి శుభపరిణామంగా వంశీ ఇప్పుడు వీధులు మొత్తం కూడా చూశారు. అయితే ఆడవారు ఎక్కువగా మహిళలు ఇక్కడ ఏదైతే ఈ మధ్య రీసెంట్గా పసుపు కుంకుమ ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ గన్నవరంలో జెండా ఎగరవేయాలని కూడా ఇక్కడ ర్యాలీ నడిపారు. ఇప్పుడు వంశీ లోపల ఉన్నారు. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీస్ అధికారిని కలిసి దాఖలు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో వంశీ కూడా మన మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే ఇప్పుడు మనతో మాట్లాడేందుకు గన్నవరం ఏఎంసీ చైర్మన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు దాదాపు పండగ వాతావరణం, 30,000 మంది కార్యకర్తలు వచ్చారని మీరే చెప్తున్నారు. ఇంతమంది రావడానికి అసలు వంశీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత? ఈ రోజున డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గారు గన్నవరం నియోజకవర్గంలో రెండోసారి నామినేషన్ వేయడం జరుగుతుంది. గతంలో నామినేషన్ వేశారు, ఒక ప్రభంజనం లాగా నామినేషన్ వేసి ఆ రోజున దిగ్విజయంగా గెలిచి 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆయన సొంత నిధులతో కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వ నిధులు, సొంత నిధులు ఎన్నో తీసుకొచ్చి కోట్ల రూపాయలతో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారు. అలాగే ఈ రోజున మరలా నామినేషన్ వేయడానికి ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి మీద అభిమానంతో, అలాగే ఇక్కడ వంశీ గారి యొక్క పనితీరుతో స్పందించి ఈ యొక్క నియోజకవర్గం నలుమూలల నుండి కూడా మొత్తం సుమారుగా 30,000 అన్నారు కాదు, 40,000 నుంచి 50,000 వరకు ప్రజలందరూ కూడా దీంట్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభంజనంలాగా ఈ రోజునే గెలుపు అనేది ఈ రోజే అయిపోయింది. తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ రెండోసారి ఎమ్మెల్యేగా ఈ రోజే డిక్లేర్ అయిపోయింది. ఆయన గెలిచినట్టే ఈ రోజే. అలాగే గన్నవరం నియోజకవర్గానికి మళ్ళీ మంచి రోజులు, రెండోసారి ఎమ్మెల్యే గారితో పనిచేయించుకోవడానికి వంశీ గారు పనిచేయడానికి అవకాశం. ముఖ్యంగా మహిళలు సైతం, దాదాపు నామినేషన్ అంటే ఎక్కువగా పురుషులే వస్తారు. అటువంటిది వంశీ గారి నామినేషన్ మహిళలు సైతం కూడా ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చారు. అంటే ఇంత మహిళలు కూడా రావడానికి ముఖ్య కారణం చంద్రబాబు గారు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇవ్వటం కానివ్వండి, డ్వాక్రా మహిళలకు కానివ్వండి, వీటందరికి కూడా ప్రజల పట్ల విపరీతమైన అభిమానం చూపించి మహిళలకి పసుపు కుంకుమ ఇవ్వటం, అదంతా కూడా మంచి ఫెచ్చింగ్గా పార్టీ మీద అభిమానం పెరిగి చంద్రబాబు గారు గెలవాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావాలి, అలాగే నియోజకవర్గంలో వంశీ గారు ఎమ్మెల్యే అవ్వాలి, అలాగే కొనకళ్ల నారాయణ గారు ఎంపీ అవ్వాలని మంచి ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా జనసంద్రం అయిపోయి సముద్రంలాగా జనమందరూ కూడా వచ్చారు. ఒక వెల్లువలాగా స్వచ్ఛందంగా ఎవరి కాళ్లే ప్రతి గ్రామం నుండి కూడా నియోజకవర్గం నలుమూలల నుండి గన్నవరం అంతా కూడా కదం దొక్కింది ఈ రోజున. రిటర్నింగ్ ఆఫీసర్ని కలవడానికి, అది దాఖలు చేయడానికి వంశీ గారు వెళ్ళారు. వారితో పాటు ఎవరెవరు లోపలికి వెళ్ళారు? లోపలికి మా పార్టీ నాయకులు కొంతమంది వెళ్ళారు. నలుగురు వెళ్ళాలనేటప్పటికీ ఆ నలుగురు మా గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. గన్నవరం టౌన్ నాయకులు తులసిమోహన్ గారు కానివ్వండి, అలాగే ఆయన జిల్లా కార్యదర్శి, ఆయన ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షుడు, అలాగే గన్నవరం టౌన్ పార్టీ అధ్యక్షుడు నాని గారు, అలాగే ముఖ్య నాయకులు లోకల్గా అన్ని విధాలా కూడా ఎమ్మెల్యే గారికి వెన్నంటూ ఉండి ఆయన గురువు గారైనటువంటి
మన లాయర్ రమణ గారు వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు గన్నవరం ఏదైతే వంశీ గారి నామినేషన్కి రాధా గారు కూడా రావడం జరిగింది. రాధా గారిని ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. అంటే రాధా గారు రావడం వల్ల ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశం ఏమైనా ఉండిద్దని మీరు భావిస్తున్నారు? తప్పకుండా. రాధా గారు మంచి మనిషి, మంచి హృదయంతో ఆయన పదవిని ఆశించకుండా వచ్చారు. ఇవాళ ఆయనకి స్వాగతం చెప్పాము మేమందరం కూడా రాధా గారు రావడానికి. ఆ రాధా గారు, వంగవేటి రాధా గారు ఆయన రావటం కూడా మా పార్టీకి శుభపరిణామం. ఆయనకి పార్టీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆదరణ చేసి చంద్రబాబు గారు ఆయన్ని బాగా మంచి వృద్ధిలోకి తీసుకొస్తారని కూడా మేము కాంక్షిస్తున్నాం. నియోజకవర్గం అంతా కూడా మేము రాధా గారికి ఇవాళ ఘనమైన స్వాగతం పలికాం. ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే వల్లభనేని వంశీకి విపరీతమైన ఆదరణ గన్నవరంలో లభిస్తుందని చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఇప్పుడు వంశీ లోపల దాఖలలో ఏదైతే అఫిడేట్ ఆఫీసర్ గారికి ఆర్ఓ గారికి అఫిడేట్ దాఖలు చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో కూడా మీడియాతో కూడా మాట్లాడతారు. ఇది చూసుకున్నట్లయితే గన్నవరంలో దాదాపు మరొకసారి ఈ టీడీపీ జెండా ఎగరవేయాలనే కాంక్షతో ఇక్కడ ఉన్నటువంటి గన్నవరం ప్రజలు ఈరోజు గన్నవరం మొత్తం వీధులు మొత్తం దాదాపు పండగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఇక్కడ మనతో మాట్లాడటానికి మరొక కార్యకర్త కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అయితే ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపు పండగ వాతావరణం నెలకొంది. అంటే ఎప్పుడు ఇలానే ఉండిద్దా లేకపోతే ఇప్పుడే వంశీ గారు చేయడం వల్ల? గన్నవరం నియోజకవర్గంలో నిత్యా ఇట్లాగే పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే వంశీ గారు చేసే సేవా కార్యక్రమాలు, ఏ నొప్పి ఏ బాధ వచ్చినా వెళ్ళి అమ్మ అంటే సహాయం చేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువగా రావడానికి, ఆడవాళ్ళకి సొంత చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆడపడుచులుగా భావించుకుంటున్నారో అదే రకంగా వంశీ గారు కూడా ఈ గన్నవరం ఆడపడుచులందరినీ ఆదరిస్తూ ఎంతో సహాయ కార్యక్రమాలు చేస్తారు. మహిళల్ని ప్రతి వాళ్ళని కూడా అక్క అని పిలుస్తారు. ఆయన్ని కూడా అన్న అని, బాబు అని ఎంతో చనువుగా సొంత బిడ్డలాగా చూస్తారు. వంశీ గారు కూడా గన్నవరం నియోజకవర్గానికి పెద్ద కొడుకు చంద్రబాబు గారు అయితే చిన్న కొడుకు వంశీగా విరాజులుతా ఉన్నాడు. అలాగే ఎప్పుడు కూడా వంశీ బ్రతికున్నంతకాలం కూడా గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వంశీ నామినేషన్ వేస్తే గెలిచి తీరతాడు. ఓకే, ఇది స్వాతి. ఇక్కడ చూసుకున్న వాతావరణం అయితే ఇంత పండగ కోలాహలంలో దాదాపు వేల సంఖ్యలో వచ్చినట్టు కార్యకర్తల నడుమ కూడా వంశీ నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. స్వాతి.